మన శరీరానికి అవసరమైన పోషకాలని కార్బోహైడ్రేట్లు, మినరల్లు, విటమిన్లు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో లభ్యమయ్యే వాటన్నిటిని ఒక దగ్గరికి చేర్చి మనకు అందించడంలో రైతులు, వ్యాపారులు చాలా శ్రమిస్తారు. వాళ్ళందరికీ మనం రుణపడి ఉంటాం. అలాగే మన బుద్ధికి అవసరమైన, మెదడుకి అవసరమైనటువంటి అనేక చోట్ల ఉన్న ప్రపంచ జ్ఞానాన్ని అంతటిని రచయితలు, పబ్లిషర్లు మన దగ్గరికి అందించి, మన యొక్క ప్రయాణంలో మనకు కావాల్సిన జ్ఞానాన్ని మనకు అందిస్తారు. అందుకని రచయితలకి, పబ్లిషర్లకి మనం చాలా రుణపడి ఉంటాం. ఈ 2 పుస్తకాలు మన తెలుగులో నేను నేను మొదటిసారి చదివిన తర్వాత ఈ విషయాలు చాలా అవసరమైనవి. తెలుగులో ఇంత హ్యాండీగా వచ్చే పుస్తకం చాలా అవసరం అని అనిపించింది. చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది. 18% ప్రపంచ జనాభాని కలిపి ఉంచిన భారత రాజ్యాంగము ఒక మహాశక్తి, ఒక మహాస్ఫూర్తి. ఇంతటి వైవిధ్యభరితమైనటువంటి ఈ దేశాన్ని కలిపి ఉంచిన ఈ రాజ్యాంగం యొక్క లోతులు, రాజ్యాంగం ఎలా పురుడు పోస్తుంది, 75 సంవత్సరాలు మన రాజ్యాంగం ఎలా ప్రయాణించింది, విజయవంతంగా ఎలా ప్రయాణించింది, చాలా చక్కగా ఈ పుస్తకంలో తెలుగు వారికి అర్థమయ్యే పద్ధతిలో, సాధారణంగా రాజ్యాంగ పరిభాష, పదజాలము మనకు అర్థం కావేమో నేను భయపడ్డాను. కానీ చదువుతున్నప్పుడు చాలా సరళంగా అనిపించింది. దాంతో పాటుగా కొన్ని అనుబంధాలు ఇందులో ఇవ్వబడ్డాయి. ఈ పుస్తకాల్లో ఈ అనుబంధాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి, రాజ్యాంగము మనం స్వీకరిస్తున్న సందర్భంలో ఆనాడు రాజ్యాంగ సభలో పెద్దలైనటువంటి వాళ్ళు, అప్పటి ప్రధాని పూజ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళ ప్రసంగాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాజ్యాంగపు యొక్క మౌలికమైనటువంటి స్ఫూర్తి ఏంటనేది ఆ ప్రసంగాల్లో మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. 75 సంవత్సరాల రాజ్యాంగం వెలుగులో భారతదేశ ప్రయాణం తర్వాత మరలా నేటి 75 సంవత్సరాల తర్వాత నేటి ప్రధాని యొక్క ఉపన్యాసము, నేటి రాష్ట్రపతి వర్యుల యొక్క ఉపన్యాసము కూడా ఇందులో ముద్రించడం జరిగింది. కాబట్టి రాజ్యాంగం ఎలా పురుడు పోస్తుంది, 75 సంవత్సరాల ప్రయాణంలో మన జాతికి ఎలాంటి వెలుగునిచ్చింది మాత్రమే కాదు, 75 సంవత్సరాల తర్వాత ఈ రాజ్యాంగం ఇవాళ మన భారతదేశాన్ని, మన ప్రజలని ఏ రకంగా మనందరినీ బంధించి ఉంచగలుగుతుంది అనేటువంటి విషయాలు కూడా ఇందులో చక్కగా పొందుపరచబడి ఉన్నాయి. అంబేద్కర్ మహాశయులు వారి ఉపన్యాసాన్ని అందరూ తప్పనిసరిగా మనం ఒక రకంగా కంఠస్థం చేయాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. చక్కటి తెలుగు భాషలో వారి ఉపన్యాసాన్ని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఇవి మనం అందరం చదవాలి. రెండవది, మా మాతృభూమి మొక్కలైందని రామ్మాధవ్ గారు రచించిన పుస్తకం 35 సంవత్సరాల క్రితం వారు రాసిన పుస్తకము నేను చదివాను. 35 సంవత్సరాల వారి జీవిత అనుభవము, ప్రపంచ గమనము, ప్రయాణం తర్వాత ఆ విషయాన్ని 1857, 1947 మధ్యలో మన భారతదేశ ప్రయాణాన్ని వారి అనుభవంలో 35 సంవత్సరాల ప్రయాణం తర్వాత మరలా స్వాతంత్రం మొక్కలైందని రాశారు ఇందులో. అంటే హిందువులు ఈ దేశాన్ని ఎలా చూస్తున్నారు, ముస్లింలు ఈ దేశాన్ని ఎలా చూస్తున్నారు, ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు హిందువులని, ముస్లింలని ఎలా చూస్తున్నాయి, ఈ వ్యత్యాసం వల్ల భారతదేశ అఖండత్వానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడుతోంది, ఈ విషయాలని నాడు నేడు కూడా అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకము చాలా చక్కటి పుస్తకము. కాబట్టి ఇలాంటి 2 పుస్తకాలు తెలుగులోకి మనకి రావడానికి హ్యాండీ సైజులు, అంటే ఒక ఒక ప్రయాణంలో 5-6 గంటల ప్రయాణంలో మన పుస్తకం పూర్తి చేయొచ్చు. అలా మనకి చక్కగా హ్యాండీగా అందించినటువంటి రచయితలకి, పబ్లిషర్లకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆ రకంగా ఈ రెండింటిని అందరూ ఉపయోగించుకోవాలని ప్రార్థిస్తూ సెలవు.